శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో మీనరాశి వారి జాతకులు, మీనరాశి స్త్రీలు భర్తకు డబ్బు రావాలి అన్నా, మీకు సుమంగళి యోగం ప్రాప్తించాలన్నా, ధనపర సమస్యల నుంచి బయటపడాలి అన్నా లక్ష్మీదేవి పటం ముందు ఈ పువ్వును పెడితే చాలు, మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇది పరిహార శాస్త్రం చెప్తున్నమాట. ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ కొందరి దగ్గర బంగారం కొనుక్కునేంత ధనం అయితే ఉండదు, స్తోమత ఉండదు. బంగారం కొనుక్కోలేక బాధపడేవారు చక్కగా ఈ యొక్క మార్గశిర మాసంలో ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అన్న, భర్తకు నిండు నూరేళ్లు కలగాలి అన్న మీనరాశి స్త్రీలు చక్కగా ఈ విధంగా చేసుకోండి. లక్ష్మీదేవిని ఇలా పూజించుకోండి. అమ్మవారి ఫోటో ముంగిట ఒక శ్రీ ఫలాన్ని, అలాగే ఒక పసుపు రంగు ఫలాన్ని పెట్టండి. అంటే అరటి పండు కావచ్చు, మామిడి పండు కావచ్చు పెట్టండి. శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయ లాగా ఉంటుంది. ఇది పూజా స్టోర్స్ లో దొరుకుతుంది. ఒక శ్రీఫలం తెచ్చుకోండి. ఈ యొక్క మార్గశిర మాసంలో ఏ రోజు అయినా, ముఖ్యంగా చెప్పాలి అంటే గనక గురువారం తిథి కానీ, అలాగే సోమవారం తిథి నాడు కానీ రాత్రి 11 గంటల్లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు మీనరాశి స్త్రీలు ఈ విధంగా చేసి దీనితో పాటుగా ఒక పసుపు రంగు పండు కూడా పెట్టండి. మనం అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీ ఫలాన్ని, అలాగే ఒక పసుపు రంగు పండు పెట్టాలి. ఆ తర్వాత అమ్మ లక్ష్మీదేవి, మాకు బంగారం కొనుక్కునే అవకాశాన్ని ఇవ్వు తల్లి, అలాగే నా భర్తకు నిండు నూరేళ్లు కలిగేలాగా చూడు తల్లి, మా ఇంట ధన సంపాదన కలగాలి అంటూ మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి. అమ్మవారి ఫోటో ముందు శ్రీ ఫలాన్ని, పసుపు రంగు పండ్లను అలాగే విడిచిపెట్టండి. మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు పెట్టిన ఆ యొక్క పండును మీరు ప్రసాదంగా స్వీకరించి తినివేయండి. శ్రీ ఫలాన్ని మాత్రం తీసుకుని వెళ్ళి బీరువాలో అరటి వస్త్రంలో చుట్టి పెట్టుకోండి. ఇలా ఈ పరిహారం చేశాక ఈ మాసం రోజుల్లోనే, ఈ మార్గశిర మాసంలోనే అమ్మవారు కరుణిస్తారు. బంగారం కొనుక్కునే అవకాశం ఇస్తారు. అష్ట ఐశ్వర్యం కలుగుతుంది. ఊహించని విధంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ జీవితం అద్భుతవంతంగా మారిపోతుంది. కావున మీనరాశి జాతకులు ఈ యొక్క పరిహారం తప్పక పాటించండి. అమ్మవారి ఫోటో ముందు ఇది పెట్టి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా బంగారం కొనుక్కునే యోగాన్ని, ఐశ్వర్యం పొందే యోగాన్ని మీరు తప్పక పొందుకుంటారు. వ్రతాలు చేయలేని వారు ఈ యొక్క మాసంలో మీరు ఎలా పూజ చేసుకుంటున్నారో అలాగే పూజ చేసుకుని అమ్మవారి పటం దగ్గర పులగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఈ యొక్క మార్గశిర మాసంలో మీరు ఏం చేసినా చేయకపోయినా అమ్మవారి ఫోటో ముందు పులగాన్ని ప్రసాదంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటుగా పరిపూర్ణ లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో